ఫ్రెండ్స్, ఈ మినీ వ్లాగ్ ఎప్పటిదో తెలుసా? కరెక్ట్‌గా డిసెంబర్ 31 నైట్‌ది. 8:30 వరకు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. సో, బాగా టైర్డ్ అయ్యాను కాబట్టి ఒక 1 అవర్ స్లీప్ ఏద్దాం అనుకున్నాను. సో, స్లీప్ ఏసిన తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి హాయిగా పడుకొని లేచాననమాట. నా ఫేస్ చూసినట్టయితే మీకు తెలిసిపోద్ది. అప్పటికి కరెక్ట్‌గా 10 అయింది నా వాచ్‌లో టైము. సో, రెడీ అవ్వాలి. రెడీ అయిన తర్వాత మంచిగా ఎక్కడికైనా వెళ్ళాలని ఆలోచించారు. ఒక 10 మినిట్స్‌లో అయితే నేను రెడీ అయిపోయాను. సో, రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంట్లో మా మమ్మీ, మా తమ్ముడు వీళ్ళిద్దరూ కూడా రెడీ అయ్యే టైంకి టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఒక వ్లాగ్ అయితే తీసేసాననమాట. అంటే ఒక చిన్న పిక్చర్స్ అవి తీశాను. నేనైతే ఇలా రెడీ అయ్యాననమాట. సో, ఇదంతా కూడా నేను మీషోలో కొన్నాను. నెక్స్ట్ మొత్తం రోడ్లన్నీ అసలు చెల్లాచెదరైపోయాయి. సో, మేము ఒక హోటల్‌కెళ్ళామనమాట. ఆ హోటల్‌లో మంచిగా అటు సౌత్ ఇండియన్, ఇటు నార్త్ ఇండియన్ ఫుడ్స్ కూడా అమ్ముతున్నారు. ఫస్ట్ నేను హోటల్‌కెళ్తే చేసే పనేంటో తెలుసా? ఇడ్లీ. ఇడ్లీ ఉందా బాబు? వేడి వేడి ఇడ్లీ ఉందా? అని అడుగుతాను. ఇడ్లీ నోట్లో పడందే నాకస్సలు తోచదు. అయితే వెయిట్ లాస్ అవ్వడం కోసం ఇడ్లీ మానేయమనంగానే నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పనయింది. తర్వాత అక్కడ వెజ్ బిర్యానీ బావుంది అంటే అది కూడా టేస్ట్ చేశాననమాట. సో, అది కూడా బావుంది. చాలా బావుంది. కానీ వేడిగా ఇచ్చుంటుంటే ఇంకా బావుండేదనిపించింది. దాని తర్వాత తమిళనాడు స్పెషల్ పరోటా అని అక్కడ అమ్ముతున్నారనమాట. కల్ పరోటా అనుకుంటా దాని పేరు. సో, లోపలంతా కూడా స్టఫింగ్ ఏసాడు. అండ్ రైతా ఇచ్చాడు. సూపరుంది. నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశాననమాట. సో, ఈ రకంగా డిసెంబర్ 31 నైట్ మొత్తంగా ఆత్మారాంని అంటే పొట్టని శాంతించిన తర్వాత అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే, ఒక క్యారెట్ హల్వా తినాలనిపించింది. కానీ సర్లే ఇప్పటికే పొట్ట హెవీ అయింది కదా! అంటే ఈలోపు మా మమ్మీ వెళ్ళి అక్కడ రెస్టారెంట్ వాళ్ళతో మీ ఫుడ్ అయితే చాలా బావుందండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే వాళ్ళేమన్నారు తెలుసా? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇలా కాదు మేడం చెప్పాల్సిందని చెప్పేసి ఒక కప్పు క్యారెట్ హల్వా కాంప్లిమెంటరీగా అంటే ఫ్రీగా ఇచ్చి టేస్ట్ చేయండి మేడం అంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మేము ముగ్గురం కూడా మా ఫ్యామిలీ మీకు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి అని చెప్పేసి ఈ రకంగా చెప్పాననమాట. న్యూ ఇయర్ వైబ్ అయితే చాలా చాలా బావుంది. రోడ్లన్నీ కూడా అబ్బా! భలే సందడిగా టపాసులవి భలే సో, ఇక్కడ మీ అందరికీ కూడా నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. మీరెలాగా మీ హ్యాపీ న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు డిసెంబర్ 31 అనేది నాకు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.